హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను అరకు బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది అడుగుతున్నారు అరకు ట్రిప్ ఎప్పుడు పెడదామని, అప్లోడ్ చేస్తామని. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను. మీరు అరకు వెళ్ళాలనుకుంటే ముందు మీరు వైజాగ్ వచ్చి వైజాగ్ నుండి వెళ్ళాలి. వైజాగ్ నుండి అరకు నియర్లీ 120 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఒక 60 కిలోమీటర్స్ నార్మల్ రోడ్ ఉంటుంది. తర్వాత మీకు ఓన్లీ ఘాటి అప్ టు నియర్లీ 60 కిలోమీటర్స్ ఉంటారు. ఓవరాల్గా ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్. మీరు అరకు వెళ్ళాలంటే బై రోడ్ వెళ్ళొచ్చు, ట్రైన్ మీద కూడా వెళ్ళొచ్చు. ట్రైన్ మీద మీరు వెళ్ళాలి అనుకుంటే మీకు ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో 6:45 ట్రైన్ ఉంటుంది. అది రీచ్ అయ్యేసరికి 12 PM అవుతుంది అరకు వెళ్ళేసరికి. చూడండి, ఘాట్ రోడ్లో మేము వెళ్తున్నాము అరకు. ఎక్కడెక్కడ మంకీస్ ఉన్నాయి. చాలా కొంచెం ఘాట్ రోడ్ అయితే మాత్రం కొంచెం చాలా కర్వ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి. ఇంకో నేను ఇది ఒక వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్కి వచ్చాను. ఫస్ట్ ఈ వ్యూ పాయింట్ కంపల్సరీ అరకులో చూడవలసిన ప్లేసెస్లో ఈ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. చాలా వ్యూ మొత్తం గ్రీనరీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ నుండి నేను మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అక్కడ వ్యూ పాయింట్ చూసుకొని మీకు ఎక్కడికెక్కడ దారిలో ఆన్ ది వేలో మీకు ఎక్కడెక్కడ కాఫీ, టీ పౌడర్స్ దొరుకుతాయి. బ్యాంబూ చికెన్ అన్నీ ఎక్కడికక్కడ అవైలబుల్ ఉంటుంది. మీరు వెళ్ళే దారిలోనే చూస్తున్నారు కదా మీరు. అసలు చాలా ఈ ఘాటి జర్నీ అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. పెద్ద పెద్ద హిల్స్, చెట్లు మధ్యలో వెళ్ళి మీకు ఘాటి జర్నీ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా అరకు వెళ్తే వీకెండ్స్లో ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే వీకెండ్స్ వెళ్తే అరకు చాలా హెవీ రష్గా ఉంటుంది. మీరు అంత సాటిస్ఫైడ్గా ఏది చూడలేరు, క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి. సో మీరు ఎప్పుడైనా వెళ్తే వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి. అలా అయితే మీరు క్రౌడ్ తక్కువ ఉంటారు, ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మనం ఆల్మోస్ట్ అరకు సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు టౌన్ చాలా బాగుంటుంది, అరకు టౌన్. యాక్చువల్గా చాలామంది వచ్చేటప్పుడే బొర్రా కేవ్స్, కట్కి వాటర్ ఫాల్స్ కవర్ చేస్తారు. కానీ మేము ముందే అరకు వచ్చేసాం అనమాట. ముందు అరకులో చూసి రిటర్న్లో వెళ్ళేటప్పుడు కట్కి వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్ కవర్ చేశాను. చూడండి అరకు టౌన్. కొంతమంది చూసి ఉండరు అరకు టౌన్ ఎలా ఉంటుంది అనేది. చూడండి, ఇదిగోండి, ఇది ఫస్ట్ మనం ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాం. అక్కడ మీకు అన్ని ట్రైబల్ మ్యూజియం అడ్వెంచర్స్ ఉంటాయి. అందులోనే మెయిన్ చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈ ట్రైబల్ మ్యూజియంలోకి మీరు వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ 50 రూపీస్ పర్ పర్సన్. మీరు అరకు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నవంబర్ నుండి మార్చిలోనే ప్లాన్ చేసుకోండి. అవే బెస్ట్ మంత్స్. ట్రైబల్ మ్యూజియం మీరు లోపలికి వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో. అంతా ఇక్కడ మీరు కంపల్సరీ వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ ట్రైబల్ మ్యూజియం. వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ లివింగ్ స్టైల్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, ఎలా ఉంటారు ఆదివాసీలు అనేవాళ్ళు, వాళ్ళ గురించి, వాళ్ళ ఆచారాలు, వాళ్ళు జంతువులను వేటాడే విధానం అన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఉంటాయి. చూడండి, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఈ ట్రైబల్ మ్యూజియం కూడా చాలా గ్రీనరీతో ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ అరకులో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఫిల్మ్ షూటింగ్స్, సీరియల్ షూటింగ్స్ అవుతూనే ఉంటాయి. ట్రైబల్ మ్యూజియం అనేది మస్ట్ విజిట్ ప్లేస్. స్కిప్ చేయకండి. ఎప్పుడైనా అరకు వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రైబల్ మ్యూజియం మాత్రం వెళ్ళండి. చూడండి, ఇది ఆదివాసీలు తయారు చేసిన ఫుడ్స్, చిరుధాన్యాలు. ఇది వాళ్ళు తయారు చేసినవి. ఇవి మనం కావాలంటే కొనుక్కోవచ్చు. చూసారా, రకరకాల ఐటమ్స్. ఇవన్నీ రీజనబుల్ రేట్స్లోనే ఉంటాయి. మీరు ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. అసలు ఈ ట్రైబల్ మ్యూజియంలో ఆదివాసీల గురించి A to Z అన్ని వివరాలు ఉంటాయి అన్నమాట. అటువంటి చూడండి, మ్యూజియం లోపలికి వెళ్ళక మనకి ఇదే మెయిన్. ఈ బ్లాక్లోకి వెళ్తే మనకి పూర్తిగా కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది, ఆదివాసీ లైఫ్ స్టైల్ కానీ
వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అనేది, వాళ్ళ దైవాన్ని, వాళ్ళ ఆదివాసీల దేవుడు ఉంటాడు కదా, వాళ్ళ ఎలా ఉంటుంది అవన్నీ మీకు ఇందులో చూడండి. ఆదివాసీ దేవాలయం అది. ముందుగా మనం మళ్ళీ వద్దాం దేవాలయంకి. ముందు చూడండి, ఇవన్నీ ఆదివాసీ కల్చర్. ఇక్కడ ప్రతిదీ మీకు బోర్డు మీద డిస్ప్లే ఉంటుంది. వాళ్ళు వేటాడేయడానికి అలా వేటాడతారు ఆ వెపన్స్తో, చూశారు కదా. చాలా రియల్గా ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తుంటే రియల్గా అనిపించి అక్కడ నుండి చూస్తే చాలా భయంగా అనిపిస్తుంది అనమాట. చాలా అసలు ఆర్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. వాళ్ళ కల్చర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పూర్తిగా అరకు అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. మన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఆంధ్ర ఊటీ అని పేరు ఉంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది టౌన్ మొత్తం, అరకు అంతా. చూడండి వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ లైఫ్, వాళ్ళు వాడే ఐటమ్స్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ. ఇదిగోండి ఆదివాసీ టెంపుల్ ఇదే. చూడండి వాళ్ళ దేవుణ్ణి ఇలా పూజిస్తారు. చాలామంది చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది, ఎవరికి తెలియదు. ఇదంతా ట్రైబల్ మ్యూజియంలో మెయిన్ బ్లాక్. ఇది చాలా పెద్దది ట్రైబల్ మ్యూజియం అయితే. ఇదిగోండి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే విధానం, కొంచెం వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనమాట, ఆదివాసీల కల్చర్ ఇప్పటికీ అలానే ఉన్నది. అంతా అరకు అంతా ఓన్లీ అక్కడంతా ట్రైబల్ వాల్స్కి చెందుతుంది అనమాట అరకు అంతా. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టి అక్కడ బిజినెస్లు చేసుకుంటాం, రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఉంటే అరకులో గవర్నమెంట్ నుండి పర్మిషన్ లేదు. అందుకని అరకు ఇంకా నీట్గా ఉంది. లేదంటే మనలో ఎప్పుడో నాశనం చేసేవారు అరకుని, ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని. చూడండి వాళ్ళు అంతా చిన్నపిల్లలకి మెయిన్ చాలా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్తో వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకండి. ఫ్యామిలీస్తో వచ్చేవారు, కిడ్స్తో వచ్చేవారు కూడా కంపల్సరీ. అంటే స్టూడెంట్స్ ఫ్రెండ్స్ గ్రూప్గా వచ్చేవాళ్ళు ఇది స్కిప్ చేసినా నో ప్రాబ్లం. కానీ ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ
పద్మావతి గార్డెన్స్ విజిట్ చేయండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ అరకు. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ మైండ్ సెట్. చూసారా డిఫరెంట్గా ఆ శిల్పాలు మాత్రం చెక్కిన విధానం కానీ అంతా కూడా ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది హ్యూమన్ ఫేస్, మౌత్, నోజ్ చూసారా, అబ్జర్వ్ చేశారా? ఇది చిన్నది, ఏదో జస్ట్ ఫన్ కోసం అలా ఎక్కొచ్చు. ఇది కూడా పార్క్లోనే ఉంటుంది, జస్ట్ ఫన్ కోసం. ఇది చిన్న ట్రెక్ హౌస్లా ఉంది. చాలా చాలా పెద్ద పార్కు ఇది మాత్రం. అక్కడ ఎంతసేపు మనం టైం స్పెండ్ చేసినా తెలియదు, అంత బాగుంటుంది. ఇది చూసారా చిన్న బ్రిడ్జ్. ఇక్కడ చాలా చాలా ఫిల్మ్ షూటింగ్స్ అయ్యాయి. రెగ్యులర్ ఇప్పటికే స్టిల్ అవుతూనే ఉంటాయి. సీరియల్స్ కానీ ఫిల్మ్ షూటింగ్స్ చాలా చాలా అవుతాయి. సో అక్కడ బొటానికల్ కంప్లీట్ అయ్యాక మేము అక్కడ నుండి రణజిల్లడ వెళ్ళాను. అక్కడ నుండి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. బొటానికల్ గార్డెన్స్ మీద నుండి మనం వెళ్ళిపోవచ్చు రణజిల్లడ. చూడండి అరకు విలేజెస్ మీరు చూసారా, హౌసెస్ కానీ కొంచెం మీకు తెలుస్తుంది. రణజిల్లడ వాటర్ ఫాల్స్ ఆన్ ది వేలో ఉన్నాను. వ్యూస్ దూరం నుండి చూస్తే చాలా చాలా బాగా కనిపిస్తాయి, హిల్స్ కానీ. యాక్చువల్గా నేను చాపరాయికి వెళ్ళాలి కానీ క్లోజ్ అయిందని అని చెప్పారు, క్లోజ్ చేశారని. కానీ సో అక్కడ సజెస్ట్ చేసి రణజిల్లడ బాగుంటుంది వెళ్ళండి అని. అదే చాపరాయి అయితే వెళ్ళాము, నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్లోనే ఉంది. అక్కడ రణజిల్లడ వచ్చేసాం, మనం ఊర్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి విలేజ్ చాలా బాగుంటుంది, రణజిల్లడ విలేజ్. ఇది కంపల్సరీ చూడండి, స్కిప్ చేయకండి. రణజిల్లడ వాటర్ ఫాల్స్ ఇంచుమించు కటికి వాటర్ ఫాల్స్ అంత కాకపోయినా బట్ చూడవచ్చు అనమాట. కంపల్సరీ ఎంటర్ అయ్యాం విలేజ్లో. చూడండి వాళ్ళ హౌసెస్ కానీ అంతా. చాలా చిన్న ఊరు అది. నాకు తెలిసి ఒక మహా అయితే ఒక 1000 మెంబర్స్ ఉంటారు అక్కడ, పీపుల్ ఉండేవాళ్ళు. సో మేము బండి పార్క్ చేసి అక్కడ నుండి ఒక 500 మీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి వీడియోలో మీరు అక్కడ హౌసెస్ అవి చూసారు ఎంత బాగున్నాయో. చాలా న్యాచురల్గా, అంతా న్యాచురాలిటీ అక్కడ అంతా. మనం రణజిల్లడ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. చూడండి చాలా బాగుంది. ఇది సింపుల్గా ఉంది, టైంపాస్కి వెళ్ళొచ్చు. మస్ట్ విజిట్ అని చెప్పను కానీ వెళ్తే మంచిది. కట్కీ వాటర్ ఫాల్స్ ఏంటంటే చాలా పెద్దది కదా, చాలా ట్రెక్కింగ్ చేయాలి అక్కడ. ఇది అలా కాదు, సింపుల్గా వెళ్ళి చూడాలంటే ఇది చూడొచ్చు టైం ఉంటే. చూడండి వాటర్ అసలు చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది వాటర్. అది ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కానీ అది చూడండి ఎంత నీట్గా ఉందో వాటర్. ఇలా నేను ఒక 1 అవర్ వరకు ఇక్కడ స్పెండ్ చేశాను రణజిల్లడ వాటర్ ఫాల్స్. తర్వాత ఇంకా టైం ఉంటే 6:30కి మళ్ళీ అరకు టౌన్కి వెళ్ళాం. లక్కీగా అక్కడ దింసా డ్యాన్స్ స్టార్ట్ అయింది. అది కూడా మీకు ట్రైబల్ మ్యూజియంలోనే ఉంటుంది. దింసా డ్యాన్స్ అందరికీ తెలిసిందే, అరకు వెళ్ళి వాళ్ళు కంపల్సరీగా చూడాలనుకుంటారు.
వాళ్ళ మ్యారేజెస్ కానీ వాళ్ళ పండుగలు ఉండే టైంలో ఈ దింసా డ్యాన్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు. సో టూరిస్టుల కోసం కూడా ఎవ్రీ సాటర్డే, ఫ్రైడే, సండే మన ట్రైబల్ మ్యూజియంలో ఈవినింగ్ 5 to 7:30 వరకు దింసా డ్యాన్స్ ఉంటుంది అనమాట. దీనికి మనం వేరేగా టికెట్ తీసుకోవాలి. దింసా డ్యాన్స్ చూడాలనుకుంటే వేరేగా 50 రూపీస్ టికెట్ పే చేయాలి. మిస్ అవ్వకండి. దింసా డ్యాన్స్ ఇలాంటిది మనం ఎక్కడ చూడలేము. సో అక్కడతో కంప్లీట్ అయింది. మేము నా రూమ్కి వచ్చి నైట్ స్టే చేసాం. చూడండి ఎర్లీ మార్నింగ్ ఎంత మంచు ఉన్నది అసలు అరకులో. అసలు ఏమీ కనిపించట్లేదు. చూసారా ఆ మంచు? చాలా చాలా అసలు ఆంధ్ర ఊటీని ఊరికే అనలేదు అరకుని. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇదే వెళ్ళడం. అసలు ఇంత కూలింగ్, మరీ అసలు రోడ్డు కూడా ఏం కనిపించినంత. మనకు ఒక 10 meters తర్వాత ఏమీ కనిపించదు, అంత మంచు పడుతుంది అక్కడ. చూడండి ఎంత కూలింగ్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మార్నింగ్ మేము చాపరాయి వెళ్ళాము. చాపరాయి అందరికీ తెలుసు కదా, చాపరాయి అందరు ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు. చాపరాయి వాటర్ ఫాల్స్ స్టెప్స్ దిగుతుంటూ కిందకి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే ముందు చూడండి ఒక టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంది. అదిగోండి చాపరాయి వాటర్ ఫాల్స్. చాపరాయి వాటర్ ఫాల్స్కి ఎందుకు పేరు వచ్చిందంటే చాలా చాలా ఉన్నాయి ఇలా పేరు వచ్చినందుకు. నేనైతే ఎక్కువగా విన్నాను, ఈ ప్లేస్ అంతా కూడా చేప పరిచినట్టు ఉంటుందంట, అందుకని చాపరాయి అనే పేరు వచ్చిందని అంటారు. చూడండి, అబ్జర్వ్ చేయండి, చేప పరిచినట్టుగా ఉంటుందని చాపరాయి అనే పేరు వచ్చింది అంటారు. కానీ చాలా ఉన్నాయి రూమర్స్. నేనైతే ఎక్కువగా ఇలా విన్నాను, నీట్గా ఒక మనిషి పరిచినట్టుగా ఉంటుంది అనమాట, చేపలాగా పరిచేసి ఉంటుంది, దాని మీద వాటర్ పారుతుంది అని అంటారు. చూడండి, నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము 9 o'clockకి. సో క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. అక్కడ నుండి మేము రిటర్న్ అయ్యాం. ఆన్ ది వేలో టీ న్యాచురల్స్ అనే ఒక కాఫీ షాప్ ఉంది. అక్కడ కాఫీ చాలా బాగుంది. అరకులో టీ కాఫీ చాలా ఫేమస్. ఎస్పెషల్లీ నాకైతే కాఫీ చాలా నచ్చింది. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో మేము అక్కడ నుండి రూమ్కి రిటర్న్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి రిటర్న్ అయ్యాం. రిటర్న్లో కటికీ వాటర్ ఫాల్స్ మీకు చెప్పాను కదా, రిటర్న్లో కటికీ వాటర్ ఫాల్స్ అండ్ బొర్రా కేవ్స్కి వెళ్ళామని. సో ఫస్ట్ కటికీ వాటర్ ఫాల్స్కి వచ్చాను. చూడండి, ఇది ఎంట్రన్స్ కటికీ వాటర్ ఫాల్స్. కానీ మెయింటెనెన్స్ అయితే అసలు బాగాలేదు. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. చిన్నపిల్లలతో వెళ్ళేవారు, ఫ్యామిలీస్తో వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడికక్కడ మీకు ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. బ్యాంబూ చికెన్ కబాబ్స్ అన్నీ కూడా. ఇదిగోండి కటికీ వాటర్ ఫాల్స్. చూడండి అసలు ఆ వాటర్ ఎలా ఫ్లో అవుతుందో పైనుండి. అసలు చాలా చాలా బెస్ట్ ప్లేస్ అరకు అంటే. ఫస్ట్ అందరు కూర్చొని కటికీ వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటారు కంపల్సరీ, 99%. సో దాన్ని బట్టి చూడండి అసలు ఎంత మంచి ప్లేస్, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ కూడా ఉందా అని ఫీలింగ్ కలుగుతుంది. కటికీ వాటర్ ఫాల్స్ మీరు వెళ్తే మాత్రం మినిమం ఒక 3 hours ఉండేలా మీరు ప్లాన్ చేసుకోవాలి. చూడండి వాటర్ ఎంత బాగా ఫ్లో అవుతుంది, ఎంత హైట్ నుండి పైనుండి చూడండి, అబ్జర్వ్ చేశారా కటికీ వాటర్ ఫాల్స్. మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్స్. ట్రెక్కింగ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి వాటర్ అబ్జర్వ్ చేయండి. కటికీ రోడ్ వెళ్ళాలి అంటే మెయిన్ రోడ్ నుండి ఒక 8 kilometers లోపలికి వెళ్ళాలి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. టర్నింగ్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. మీరు లోకల్ ఆటోస్లో వెళ్ళొచ్చు. బైక్ మీద వెళ్తే మాత్రం 2 కన్నా ఎక్కువ వెళ్ళకండి. బండి పైకి అయితే పికప్ అస్సలు లాగదు. అరకు ఘాటి ఒకలా ఉంటే ఈ కటికీ వాటర్ ఫాల్స్ గట్టి ఇంకా డేంజర్. చూడండి చాలా చాలా డేంజరస్ టర్నింగ్స్ ఉంటాయి. వన్ 110cc ప్లస్ బైక్ అయితేనే మీకు కటికీ వాటర్ ఫాల్స్కి వెళ్ళగలరు. 100cc బైక్లు అయితే వెళ్ళవు. ఇది మీకు మెయిన్ రోడ్ నుండి కటికీ వాటర్స్కి వెళ్ళాలంటే 8 kilometers లోపలికి వెళ్ళాలి. సో రోడ్డు కూడా అంతగా బాగోదు.
మధ్య మధ్యలో కూడా విలేజెస్ కూడా ఉంటాయి. కటికి వాటర్ ఫాల్స్ మధ్యలో మనం వెళ్తుంటే విలేజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ నుండి మనం బొర్రా కేవ్స్కి వచ్చేసాం. బొర్రా కేవ్స్ చాలా ఇంకా బొర్రా కేవ్స్ అంటే అరకులో టాప్ అదే, ఫస్ట్ ప్లేస్ అదే. మనం బొర్రా కేవ్స్, కటికి వాటర్ ఫాల్స్ అంటే బొర్రా కేవ్సే కదా అరకు అంటే గుర్తొచ్చేది. ఎన్నో మూవీ షూటింగ్స్ అయ్యాయి, మీకు తెలుసు కదా బొర్రా కేవ్స్లో. లోపలికి ఎంటర్ అయ్యాను చూడండి. అరకులోనే టాప్ మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ బొర్రా కేవ్స్. చూడండి నేను లోపలికి వెళ్తున్నాను. మీరు ఒకవేళ ట్రైన్లో వస్తే బొర్రా కేవ్స్ అరకు స్టేషన్ కన్నా ముందే వస్తుంది. మీరు బొర్రా కేవ్స్ చూసి ఇక్కడ నుండి లోకల్ ఆటోస్ కానీ క్యాబ్ కానీ మాట్లాడుకుని అరకు వెళ్ళొచ్చు. బైక్ మీద వస్తే మాత్రం మీరు ముందు చూసుకొని వెళ్ళిపోండి బొర్రా కేవ్స్, కటికి వాటర్ ఫాల్స్. చూడండి బొర్రా కేవ్స్ అవి ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుగు ఇంగ్లీష్ డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి. ఇవ్వండి శివలింగం ఉంటుంది. చాలా పవర్, ఏదో తెలియని పవర్ ఉంది అనుకుంటాను నేనైతే బొర్రా కేవ్స్లో. అసలు అంత లోపలికి ఆ గుహలు, ఇంతకీ మీకు ఆ గుహలు ఎలా ఏర్పడ్డాయి నేను చెప్పలేదు కదా. కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట అవి న్యాచురల్గా ఏర్పడ్డాయి అంట బొర్రా గుహలు. అది ఎలా అక్కడ గుహలు ఉన్నాయని ఎలా తెలిసిందంటే, ఒక ఆవులు కాసే వ్యక్తి ఆవు మిస్ అయినప్పుడు అటు కాసి వెతికితే అక్కడ ఈ గుహ కనిపించిందంట. అప్పటి నుండి ఇది టూరిజం ప్లేస్కి మారింది. చూడండి అసలు గుహ చాలా లోపలికి ఉంటుంది. ఇక్కడ ఒక మీకు 2 to 2 hours పడుతుంది ఈజీగా. అసలు డిఫరెంట్గా చూసారా, పైనుండి వాటర్ పడుతుంది, నదిలో నుండి వచ్చే వాటర్ పడుతుంది. గుహలోని కొంచెం వెళ్ళడం కొంచెం టఫ్గానే ఉంటుంది. లోపల చాలా చీకటిగా ఉంటుంది, కానీ ఎల్ఈడి లైట్స్ కూడా ఉంటాయి. చూసారా, మీరు అబ్జర్వ్ చేయండి ఎల్ఈడి లైట్స్, ఎక్కడికక్కడ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. చూడండి ఆ హోల్ ఎలా ఉందో డిఫరెంట్గా కింద నుండి చూస్తే. అలా వాటర్ పైనుండి పడుతుంది. చూసారా అవి ఆ గుహలలో ఎలా ఉన్నాయో ఒక్కో టైప్లో ఆ ఫార్మేషన్స్, అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఇవ్వండి మనం పైన కూడా ఒక శివలింగం ఉంటుంది. దీనికి కూడా కొంచెం ఒక 30-40 స్టెప్స్ ఉంటాయి. అవి వెళ్ళాలనుకోలేదు, కానీ కంపల్సరీగా వెళ్ళండి. చిన్న గుహలో ఉంటుంది శివలింగం. చూడండి మీ అందరి కోసం నేను వెళ్ళి తీశాను. కంపల్సరీగా తీయాలని తాపత్రయంతో వెళ్ళాను, అందరూ చూడాలని. వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ వెళ్ళి ఈ శివలింగాన్ని దర్శించుకోండి. చూసారా ఫార్మేషన్స్ ఎలా ఏర్పడ్డాయో, వాటర్ వల్ల పైనుండి నది వాటర్ కావడం వల్ల ఒక డిఫరెంట్ షేప్స్లో వచ్చి అబ్జర్వ్ చేయండి. ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు, మీరు లోపల కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు. చూడండి ఎంత రిస్కీగా ఉందో. లోపలికి వస్తే మాత్రం మినిమం 2 hours పడుతుంది. సో ఇక్కడితో మనకి ట్రిప్ కంప్లీట్ అయ్యింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్ బాక్స్లో అడగండి, మీకు క్లియర్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నా వీడియోస్ మరిన్ని వస్తాయి, అన్నీ చూసి నాకు సపోర్ట్